请联系乘务员。 Please contact flight attendants when you need help. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో తొర్రేడు అనే గ్రామానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం వచ్చి రాజమండ్రి రూరల్ అనమాట. ఇది గోదావరి నది పక్కన ఉండే ఒక అందమైన గ్రామం. ఇక్కడైతే పాత తెలుగు సినిమాలు అయితే చాలా వరకు షూట్ చేశారంట. అలాగే ఇక్కడ మండువాయిలు కూడా చాలా ఉన్నాయి. మనం ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం గురించి ఇంకా విశేషాలు ఏమని తెలుసుకుందాం. పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అయిన తొర్రేడు అనే గ్రామానికి వెళ్తున్నామండి. సాధారణంగా ఒక పల్లెటూరు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, అందమైన మండువాయిళ్ళు, స్వచ్ఛమైన మనుషులు. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే తొర్రేడు అనే గ్రామం సినిమా వాళ్ళకి చాలా ప్రత్యేకమైనది. అది ఎంతంటే వేసవి కాలంలోని సేద తీరడానికి హీరోలు, ప్రొడ్యూసర్లు ఈ గ్రామానికి అయితే వస్తుంటారు. దానికోసం వారు ప్రత్యేకంగా ఒక గెస్ట్ హౌస్ని కూడా నిర్మించుకున్నారు. ఈ తొర్రేడు అనే గ్రామంలోని ఒకప్పుడు చాలా తెలుగు సినిమా షూటింగ్లు అయితే జరుపుకున్నాయి. ఆ షూటింగ్లు జరుపుకున్న ఇల్లు అయితే చాలా వరకు కనుమరుగైపోయాయి. కొన్ని మాత్రం వాటి గుర్తులుగా మిగిలిపోయాయి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే తొర్రేడు అనే గ్రామంలో ఉన్నామండి. ఈ తొర్రేడు అనే గ్రామంలోని పాతకాలం నాటి మండువాయిలు అయితే చాలా ఉన్నాయి అనమాట. ఈ మండువాయిలు ఉన్న వల్ల ఇక్కడ చాలా సినిమాలు అయితే తీశారు. తెలుగు సినిమాలు, పాత సినిమాలు అయితే చాలా వరకు ఈ ఊర్లో షూట్ చేశారంట. ఈ గ్రామంలో ఏ ఏ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయో, అలాగే సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బొబ్బిలి బ్రహ్మన్న, పుట్టింటి పొట్టిచీర, పెద్దరాయుడు, బాలకృష్ణ గారి దేవుడు, సింధూరం, స్వాతిముత్యం, ఇంకా చాలా సినిమాలు అయితే ఇదే ఊర్లో షూటింగ్ తీశారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే తొర్రేడు అనే గ్రామంలో ఉన్నాండి. ఈ ఊర్లో అయితే చాలా సినిమాలు అయితే తీశారంట. మనం ఒకసారి ఆ సినిమాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటండి? నమస్తే, నా పేరు శ్రీధర్ అండి. అదే మీ ఊర్లో సినిమాలు తీశారంట కదండి? అవును. ఒకసారి చెప్తారా? అదే మా ఊరు అంటే ఒక సినీ ఇండస్ట్రీకి ఒక తలమానికం. అంటే ఒక చిరంజీవి అవని, కృష్ణ అవని, బాలకృష్ణ అవని, వెంకటేష్ అవని, సురేష్ బాబు అవని, నాగార్జున అవని, ఎంత టోల్ కన్నా తొర్రేడు అనే పేరు చెప్తే వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోయి దీనిలోకి వెళ్ళిపోతుంది. గోదావరి జిల్లాలో తొర్రేడు వచ్చి వెళ్ళకుండా లేని వాళ్ళు అందరూ. అది చాలా ఎంత గొప్ప వాళ్ళైనా సరే. ఈ ఎన్టీ రామారావు గారు బొబ్బిలి బ్రహ్మన్ తీశారు ఇక్కడే, ఈ పక్కన ఆ బిల్డింగ్ పడగొట్టేశారు. ఇందులోనే పుట్టింటి పట్టించారు మన జగపతి బాబు వీళ్ళ కూడా తీసిన సినిమాలు. పెద్దరాయుడు ఈ బిల్డింగ్ లో ఇది గోడం కింద వదిలేశారు, పొగా గోడం కింద ఇచ్చేసారు. ఇవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ లేదు, రైతులందరూ ఎక్కడికో వెళ్ళారు. ఇక్కడేమో అగ్రికల్చర్ ఎవరికో కౌలుకి ఇచ్చేస్తే వాళ్ళు వాడుకుంటున్నారు. అదైతే అక్కడ రమ్యకృష్ణ గారు అయితే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండేది. ఇక్కడ సురేష్ బాబు గారు సమ్మర్ కి ఇక్కడికే వచ్చేవారు. అది పెద్ద ఫేమస్. అది
ఇప్పుడు రావట్లేదండి ఇంకా. ఇప్పుడు ఇంకా అన్ని కూడా అక్కడ శ్యామ్ గారు అని ఆయన కూడా డైరెక్షన్ చేసిన అదే నిర్మాత. ఆయన కూడా చనిపోయాడు. అక్కడతో అయిపోయింది. మంచినమరి వీధి అని పక్కనే ఉంది. అందులో దేవుడి సినిమా బాలకృష్ణదే ఒకటి. బాలకృష్ణ గారు సిట్టింగ్ అయితే చేశారు. సింధూరం సినిమా సెట్ వేసి తీశారు. ఎదురుగుండా అంటే సావుడు ఎదురుగుండానేమో మన ఈ నుండేవారు కైకా సత్యనారాయణ గారు ఉండేవారు. ఆ ఎదురుగుండానే ఈయన సెట్ వేసి ఉండేవాడు. ఆయన దగ్గర పనిచేసేవాడు కదా బాలకృష్ణ గారు. కైకా సత్యనారాయణ గారి దగ్గర పనిచేసి ఎదురుగుండా పాక సెట్టింగ్ ఇల్లు అయితే అదే. అది కాకుండా మన రజనీకాంత్ గారిది పెదరాయుడు సినిమా కూడా ఇక్కడ ఎదర సావుడు ఒకటి ఉంటది, అక్కడ తీసారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆ ఇల్లు ఉన్నాయండి పాత సినిమాలు తీసి కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని అయితే పడగొట్టేసి కొన్ని వాళ్ళు సైట్లు చేసేసుకుని అమ్మేసుకున్నారు. అదే ఈ పెంగిడిల్లు ఇప్పేస్తున్నారు కదా. అవును, ఈ ఎదరైతే నేను చెప్పిన దేవుడు సెట్టింగ్ వేసిన సినిమా ఉంది కదా, అది అయితే పడగొట్టేసి అపార్ట్మెంట్ కట్టారు. అది ఆ సినిమా అయితే పెదరాయుడు తీసింది ఒకటి ఉంది, ఇది కూడా ఉంది. ఇంకా ఎదర ఒక సావుడు ఉంది, అది కూడా చాలా ఇవన్నీ కూడా తీసన్నారు. పుట్టింటి పొట్టిచేర ఐడియా ఉందా? ఆవిడ డెలివరీ అవుద్ది కదా గేదెల మయంగా ఆవిడ ఇంట్లోంచి గంటేస్తే బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇంట్లో తీసింది. అప్పుడు ఇవన్నీ కూడా బొబ్బులి బ్రాహ్మణ్ ఏమో ఇందులో తీశారు. ఒకటని కాదు, కృష్ణ గారిది తీశారు. మన ఒక సినిమా కాదు, చాలా సినిమాలు. అంటే మనం ఇప్పుడు ఎవరో ఒకరు మా చిన్నతనం నుంచి ఇలాగే తిరుగుతుంటే వాళ్ళు వస్తుంటే కార్లు వేసుకుని మేము చాలా సినిమాలు తీసారు. చాలా సినిమాలు ఒకటి రాదు, నేను చెప్తాను కదా. సినిమా స్టార్టింగ్ లో టైటిల్స్ వస్తుంటారు తొర్రేడు అని చాలా సినిమాల్లో ఉన్నది. మురారి సినిమా ఐడి ఉంది మన మహేష్ బాబు, అది కూడా చంపేస్తే గొట్టంటే దొల్లిపోతాడు కదా, మా ఏటు కొట్టేది అరితోట ఉంటది కదా సీతనారమా అంతా ఏటు కొట్టేది అంతా. మన మొత్తం ఈ రంగస్థలం సినిమా అయితే ఇక్కడే మన పుష్పపట్నమే కదా, మొత్తం సినిమా అంతా ఇక్కడే. మొత్తం ఇక్కడ తొర్రేడు నుంచి మొదలు ఇవన్నీ కూడా. గోదావరి జిల్లాలో తొర్రేడు తెలియని హీరో ఉండడు. అవునండి, బాగా పల్లెటూరు అవుతున్నా బాగుంటుందండి. మన వినాయక్ గారిది ఇక్కడే, మన రాజమౌళి గారిది మనకి ఎవరు ఇక్కడే కదా, మన ఊర్లో వెస్ట్ గోదావరి కదా. వీళ్ళందరికీ ఇవన్నీ బాగా కొట్టిన పిండి. దాని వల్ల వాళ్ళకి ఈ లొకేషన్స్ అన్ని తెలుసు కాబట్టి అంతా ఇంచుమించుగా. అలీగారిది అయితే తొంసూరు రాజమండ్రి. ఇక్కడ తొర్రేలో మా ఆయన 10 ఎకరాల కొబ్బరి తోటే ఉంది అలీగారిది. మొన్నే ఎయిర్పోర్ట్ లో పోయింది, దానికి ఎయిర్పోర్ట్ కి ఇచ్చేసారు. ఇంకా ఒకటని కాదు, ఇంకా అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ అయితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది తొర్రేడు అనే పేరు వినేటప్పటికి వాళ్ళకి మైండ్ లోకి వెళ్ళిపోద్ది. అదే. ఇంకా మీ ఊరు గురించి ఏమన్నా చెప్తారా? ఊరు గురించి ఏముందంటే, ఊరు మామూలుగా ఈ మధ్యకాలంలో పర్లేదు, అలా డెవలప్ అయింది. ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉన్నారు. ఏదో పెద్ద వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయారు, చిన్న వాళ్ళందరూ అలా ఏదో పని చేసుకుని బతుకుతున్నారు. అంటే ఇల్లులు బాగున్నాయండి అప్పట్లో. ఇల్లులు అందరూ కూడా మరి ఇక్కడ అందరూ జమీందారులే. మంజు శ్రీహర్రావు గారని, మంజు మాధవరావు గారు, మంజు పాపారావు గారు, వీళ్ళందరూ పెద్ద లోగుళ్ళు. వాళ్ళ సినిమా వాళ్ళు సరిపోరు వాళ్ళు. అప్పుడు అంటే ఇప్పుడు అంతా డబ్బు అందరి దగ్గర ఉండటం వల్ల అందరూ హీరోలే గాని, ఆ టైప్ లో చిరంజీవి గారు అన్నా సరే మరి వాళ్ళ దగ్గర అలాగా ఎవరైనా సరే పెద్దోళ్ళు కదా వీళ్ళు. మండువా లోగుళ్ళు, ఇంత లోగుళ్ళు ఇప్పుడు ఎవరు 100 ఎకరాలు అమ్మి కట్టేవారు. ఇప్పుడు ఎవరు కడతారు? అసలు పెంకిటిల్లు ఎవరు కట్టలేదండి ఇప్పుడు అంతా. అంటే ఏం పండిస్తారని ఊర్లో మామూలుగా? ఇక్కడ పొగాకు, వరి, చెరుకు ఉండేది. పొగాకు కొద్దిగా తగ్గించడం వల్ల, బ్లాక్ సాయిల్ అవడం వల్ల పొగాకు లేదు ఇక్కడ. చెరుకు కూడా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలు అన్ని ఆగిపోయి, చాగళ్ళు, సో మన సామర్లకోట, చెల్లూరు ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలు ఆపేసేసారు. మా తొర్రేడులో ఇంచుమించు 1000 ఎకరాలు ఉంది ఇక్కడ పొలం. 1000 ఎకరాలు కూడా వరే. అదన్నా పొగాకు కానీ, చెరుకు కానీ, లేకపోతే అదర్స్ వస్తాయి. వేరే పంట అయితే వీళ్ళకి కూడా బాగున్నాం. ఆ వరి అన్నది ఆదాయం రాదు, 5,000 10,000 వస్తాయి ఎకరా మీద. దాని మీద ఏముంటది? అదే చెరుకు అయితే 20 నుంచి 30-40 మిగులుతుంది. అది చెరుకు లేకపోవడం వల్ల వీళ్ళకి రైతులకు మైనస్. గోదావరి కొట్టి నుంచి ఇలాగ సీతానగరం దాకా ఒకటే కొట్టిది. 82లో ఎన్టీ రామారావు వేసిన కొట్టది. అప్పుడు ఎలక్షన్ ఆయన వచ్చిన తర్వాత. లేకపోతే మా ఊరు ఇది వరకు ఏంటంటే, మేము మా పాకల నుండి అది గోదావరి వర్షాకాలం వస్తుందంటే ఇవన్నీ మూటలు కట్టేసుకుని అటక మీద వేసేసుకుని మేము ఎడ్ల బళ్ళు వేసుకుని రాజమండ్రి కానీ. అంటే వరదలు వచ్చాయండి. పూర్వం వరదలు వచ్చాయి. ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి వరద కొట్టేయడం వల్ల అప్పుడు వరదలు ఆగినాయి. లేకపోతే అంత ముందు అంతా వీళ్ళందరూ వలస వెళ్ళిపోయేవాళ్ళే. వరద వచ్చినప్పుడు ఊరు మునిగిపోయేది. తర్వాత మళ్ళీ నీరు తాగాక వచ్చేవారు. ఆ గొట్టేసిన తర్వాత కొద్ది బాగుంది. గొట్టేసిన తర్వాత నుంచి గట్టు అలాగే ఉందండి. గట్టు 83లోనే 84లోనే వేసారు అది. అప్పటి నుంచి వరద రాలేదు. ఇంకా ఆ గొట్టు ఎప్పుడైతే వేసారో అప్పుడు అందరూ వరద రాలేదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు.
ఫ్రెండ్స్, ఈ ఊర్లో అయితే సినిమా షూటింగ్లు తీసిన ఇల్లు అయితే చాలా వరకు కూల్చేశారు. చాలా కొద్ది వరకు మాత్రమే ఇల్లు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే తొర్రేడు అనే గ్రామంలో ఉన్నామండి. మనం ప్రజెంట్ ఒక ఇంటి దగ్గర అయితే ఉన్నాం అనమాట. నా పక్కన చూస్తున్నారు కదా, ఒక పెంకుటిల్లు అయితే ఉంది. ఇక్కడ పుట్టింటి పొట్టి చీర అని ఒక సినిమా తీశారంట. మనం ఒకసారి ఈ ఇల్లు అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇదంతా పొగాకు గొడౌన్స్ కింద వాడుతున్నారు. ఇది పాత పడిపోయింది అనమాట ఇల్లు. ఇది ప్రజెంట్ అయితే ఇది వాడుకలో లేదు. ఇక్కడ పొగాకుని అయితే నిల్వ చేయడానికి వాడుతున్నారు. ఇది బాగా పాతకాలం నాటి ఇల్లు అనమాట, పెంకుటిల్లు. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా పొగాకే. ఈ పొగాకుని అయితే ఇక్కడ నిల్వ చేశారు. పుట్టింటి పట్టు చీర అనే సినిమా అయితే తీశారంటండి ఇంట్లోనే. మీరు ఇక్కడ సీన్ చూస్తే మీకు అర్థమవుద్ది. తొర్రేడు అనే గ్రామంలో చాలా సినిమాలు అయితే తీశారండి. ఇక్కడ పాత సినిమాలు అయితే చాలా వరకు తీశారనమాట. ఈ ఊర్లో చాలా పాతకాలం నాటి మండవైళ్ళు అయితే ఉండే అనమాట. ఆ మండవైళ్ళు అయితే ఈ సినిమాలు అయితే తీశారు. ప్రజెంట్ అయితే ఈ ఊర్లో ఈ పాత ఇళ్ళన్నీ పడగొట్టేయడం వల్ల ఆ సినిమా లొకేషన్లు అయితే ఇప్పుడు మనకు తెలియట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే పెంకుటింటి దగ్గర పుట్టింటి పొట్టు చీర అనే సినిమా షూటింగ్ తీశారు. ఈ సినిమా 1990లో వచ్చింది. ఈ సినిమాలోని ఈ ఇంటిని ఒక గొడ్ల సేవల్లా షూట్ చేశారు. ఇదే ఇంట్లో యమున గారి డెలివరీ సీన్ అయితే ఉంటుందన్నమాట. ఆ టైంలో హీరో సురేష్ గారు అయితే వస్తారు. ఆ సీన్ అయితే ఇక్కడే తీశారు. సినిమా క్లైమాక్స్ సీన్ అనమాట, అది ఇక్కడే తీశారు. ఇదే ప్లేస్లో ఈ సీన్లో అయితే ఆవులు ఉంటాయి. ఆ సీన్ అయితే ఇక్కడే తీశారు. ఏమిటి కోటమ్మా? అత్తయ్య, నీ కొడుకును పిలిపించావు, కాదని వెళ్ళిపోయాడు. నీ కోళ్ళేదో మందు పెట్టేసి ఉంటుంది. దాని పేడ విరగడైతే కానీ మరో పెళ్లికి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే తొర్రేడు జిల్లా పరిషత్ స్కూల్ అనమాట. ఇక్కడ నుండి మనం ఈ ఊరి గోదావరి గట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఊరి గోదావరి గట్టు మీద ఉన్నాము. ఈ గట్టు 1982లో అప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారు అయితే వేయించారంట. ఈ గట్టు వల్ల ఈ ఊరికైతే వరదలు ఆగాయంట. ఇదే గట్టు దగ్గర మహేష్ బాబు గారి మురారి సినిమాలోని ఒక సీన్ అయితే తీశారంట. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక పాత గెస్ట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. పదండి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే తొర్రేడు అనే విలేజ్లో ఉన్నామండి. ఇక్కడైతే మనకు ఒక పాత గెస్ట్ హౌస్ అయితే ఉందన్నమాట. ఇక్కడే మన సినిమా షూటింగ్స్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉండేవారంట ఈ గెస్ట్ హౌస్లోని. చూడండి, ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతంగా అయితే ఇది వాడుకలో లేదనమాట. ఇదే గెస్ట్ హౌస్లో రమ్యకృష్ణ గారు ఉండేవారంట షూటింగ్ జరిగే టైంలోనైతేని. మనం ఒకసారి ఈ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి లొకేషన్ చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం పాడుపడిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చుట్టూ అయితే చాలా గ్రీనరీగా అయితే ఉంది. ఈ గెస్ట్ హౌస్ని అయితే ప్రజెంట్ వాడుకలో లేదు. ఈ గెస్ట్ హౌస్ ఇదంతా పాడుపడిపోయింది. షూటింగ్స్ జరిగే టైంలో అయితే ఇక్కడ సినిమా వాళ్ళు అయితే ఉండేవారంట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక పాత గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ సినిమా షూటింగ్ తీసే సమయంలోని హీరో హీరోయిన్లు అలాగే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇదే గెస్ట్ హౌస్లో ఉండేవారంట. అప్పట్లో వెంకటేష్ గారు అన్నయ్య అయిన సురేష్ బాబు గారు ప్రతి సమ్మర్కి ఈ గెస్ట్ హౌస్కి అయితే వచ్చేవారంట. ప్రస్తుతం ఇదైతే వదిలేశారు. సార్, ఇక్కడ ఎలా ఉందో చూడండి. గెస్ట్ హౌస్ అయితే ప్రజెంట్ వాడుకలో లేదు. ఇది ఎందుకో తెలియదు కానీ ఈ గెస్ట్ హౌస్ని ఉన్న పలంగా వదిలేశారు. లోపల ఫర్నిచర్ కూడా అలాగే ఉంది. కారణం ఏమైనా సరే అందమైన ఈ గెస్ట్ హౌస్ని అర్ధాంతరంగా వదిలేశారు. చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఇది అయితేనే.
చాలా పెద్దది ఇది. షూటింగ్స్ జరిగే టైంలో అయితే ఇక్కడ సినిమా వాళ్ళు అయితే ఇక్కడే ఉండేవారంట, ఇదే గెస్ట్ హౌస్లోని. ఇక్కడ షూటింగ్స్ జరిగే టైంలోని ఈ ఊళ్ళో అయితే చాలా సినిమాలు అయితే షూటింగ్ చేశారు. ప్రజెంట్ ఆ షూటింగ్ జరిగిన ఇల్లు అయితే ఇప్పుడు లేవన్నమాట. కానీ ఈ గెస్ట్ హౌస్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉంది. దీని అయితే ప్రజెంట్ వాడుకలో, ఇదైతే వాడుకలో లేదు. మనం ఒకసారి ఈ గెస్ట్ హౌస్ చుట్టూ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ బయట అయితే అరటి తోటలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ బయట చూస్తున్నారు కదా, కొబ్బరి తోటల మధ్యలో అరటి తోటలు అయితే ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్ అయితే ఒక బూత్ బంగ్లాలాగా అయితే మారిపోయింది. ఈ ఇల్లు మొత్తం బీటలో వారింది. గోడల మధ్య నుండి అయితే వేర్లు వచ్చాయి. ఎంతో అందంగా నిర్మించుకున్న ఈ గెస్ట్ హౌస్ ప్రస్తుతం నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా, భయంకరంగా మారిపోయింది. మొత్తం పాడుపడిపోయింది గెస్ట్ హౌస్ అయితేని. దీని మెయింటెనెన్స్ అయితే లేదనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా సింగిల్గా అయితే ఉంది, మారుమూల ఉంది. సినిమా హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో కలకల్లాడి ఈ గెస్ట్ హౌస్ ప్రస్తుతం ఇలాగ అందవిహీనంగా మారిపోయింది. చూడండి, లోపల మంచం కూడా ఉంది. లోపల బెడ్స్ కూడా ఉన్నాయి. హోమ్ థియేటర్, బెడ్స్, ఫర్నిచర్ కూడా అలాగే ఉంది. సిడీస్ కూడా ఉన్నాయి లోపల. చూస్తున్నారు కదా, లోపల సీలింగ్ అయితే చేశారు. మొత్తం పాడైపోయింది అనమాట. సీలింగ్ కూడా ఊడిపోయింది. ఇక్కడ మిర్రర్ అయితే ఉంది. నేను ఈ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాను, కానీ ఏ క్షణమైనా పైనుండి స్లాబ్ పడిపోతుందనే భయంతోనే ఉన్నాను. చాలా బాగుంది ఇది గెస్ట్ హౌస్ అయితేనే. మధ్యలో ఓపెన్ ఏరియా అయితే వచ్చింది కదా. సినిమా వాళ్ళు ఉండడానికి అయితే దీన్ని నిర్మించుకున్నారనమాట. ఇక్కడైతే మొత్తం కుంగిపోయింది కిందకి. చూస్తున్నారు కదా, పైన ఓళ్ళు అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్లో నేను ఒక్కడే ఉన్నాను ప్రజెంట్, ఇంకెవరు లేరు. డోర్లు అయితే మొత్తం చెక్కలతో కుట్టేశారనమాట. లోపలికి వెళ్ళకున్నాను. చూసారు కదా డోర్ ఎలా ఉందో, దీన్ని లాక్ చేశారు లోపలికి వెళ్ళకుండా. ఇక్కడ అన్ని డోర్లు కూడా అలాగే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో లోపల. ఈ ఫ్యాన్ కూడా ఓల్డ్ టైప్ది, ఇది ఆ టైంలో కట్టింది మాట. ఇది ఓల్డ్ ఫర్నిచర్ అనమాట ఇదంతా. ఇక్కడైతే సిడీస్ కలెక్షన్ అయితే ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ సిడీస్. ఇంగ్లీష్ సినిమాస్ మొత్తం ఇంగ్లీష్ ఏమాట. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూడడానికి అయితే దీన్ని ఇక్కడ ఉంచారనుకుంటా. కార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పైన చూడండి మీకు ఇక్కడ ఎలా ఉందో. ఇది
పూర్తిగా శిథిలావస్థకి అయితే వచ్చిందనమాట ఇది. ఇక్కడ మంచాలు అయితే ఉన్నాయి, చెత్త పట్టేసింది మొత్తం. ఇక్కడ ఫోటో అయితే ఉంది ఎవరిదో. ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇది ఒక బూత్ బంగ్లాలాగా అయితే తయారైంది. ఈ ఫ్యాన్స్ కూడా ఓల్డ్ టైప్ ఫ్యాన్స్, ఇప్పుడైతే ఇలాంటివి ఉండవు, ఎక్కడో వదిలేశారు. నేను ఈ లోపలికి ఒక్కడనే వెళ్ళాను, కానీ ఏ మూల నుండి ఏ పాము వస్తుందన్న భయంతోనే ఉన్నాను. ఈ కింద ఫ్లోర్ చూడండి ఎంత నల్లగా మారిపోయిందో. ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే విచిత్రంగా ఏవో విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అడిగేస్తుంటే దిగిపోతుంది. ఇక్కడ చూసారు ఎలా ఉందో. ఇక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది, ఏ సౌండ్ లేదన్నమాట. కాస్ట్ అయితే ఉంది ఇక్కడ మొత్తం. ఫర్నిచర్ కూడా అలా వదిలేశారు లోపల. చూస్తున్నారు కదా, షూటింగ్ సంబంధించిన అయితే ఉన్నాయి ఇక్కడ ఈ లోపల అయితేనే. పైన చూడండి ఎలా ఉందో, పెంకులు అయితేనే. ఇక్కడ సామాన్లు కూడా ఉన్నాయి, ప్రాపర్టీస్ అనుకుంటా, షూటింగ్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వైర్లు అలాంటివి అయితే ఉన్నాయి. మొత్తం పాడుపడిపోయింది ఈ గెస్ట్ హౌస్ అయితే మొత్తం. ఇప్పుడైతే అసలు రూపురేఖలు అయితే లేవు. పైన చూడండి ఫ్యాన్స్ ఎలా ఉన్నాయి, ఓల్డ్ టైప్ ఫ్యాన్స్ అనమాట ఇవి. ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసి ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ కొన్ని చెక్క బల్లలు అయితే ఉన్నాయి, స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి ఎవరా. లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ తలుపుకి అయితే అడ్డంగా ఉంది. ఇక్కడ చూసారా, వేర్లు అయితే ఈ తలుపులోకి అయితే వెళ్ళిపోయినాయి, పైనుంచి వచ్చినాయి అనమాట. ఇవి మొత్తం శిథిలావస్థకి అయితే చేరుకుంది ఇది ఈ గెస్ట్ హౌస్. లోపల చూడండి ఫర్నిచర్ అయితే ఉంది, కుర్చీలు అలాంటివి ఉన్నాయి. లోపలంతా చెక్క నిర్మాణం అయితే ఉందన్నమాట, చెక్కతో నిర్మించారు లోపల. మనకి వుడెన్ హౌస్లు ఉంటాయి కదా, ఆ టైప్ అయితే ఉందన్నమాట లోపల. పైన బయటికి కనిపించట్లేదు ఇక్కడ. ఎక్కడ చూసినా సరే ఇక్కడ చెట్లు అయితే ఇంట్లోకి అయితే వచ్చినాయి అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఇక్కడ. చూడండి లోపల ఎలా ఉందో. అది కిచెన్ అనుకుంటా, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. ఒకసారి పైన చూడండి ఎలా ఉందో. ఈ స్లాబ్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అనమాట, అలా ఉంది ఇక్కడ.
ఇక్కడ బయట లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇక్కడే ఉండేవారంట. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఏరియా అయితే. చూశారు కదా, చాలా రిస్క్ చేసి అయితే వెళ్ళాను నేను లోపలికి. ఇది ఒక గెస్ట్ హౌస్ అనమాట, ఓల్డ్ గెస్ట్ హౌస్, సినిమా వాళ్ళు ఉండే గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ ఇదైతే వాడుకలో లేదనమాట. గెస్ట్ హౌస్ అయితే ఇదే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింధూరం సినిమా లొకేషన్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఇంట్లో సింధూరం సినిమా తీశారు. అలాగే బాలకృష్ణ గారి దేవుడు సినిమా కూడా ఇదే ఇంట్లో తీశారనమాట. ఫ్రెండ్స్, ఈ ఊరైతే చాలా బాగుంది. ఇక్కడ చాలా అందమైన ఇళ్ళు ఉన్నాయి, అలాగే స్వచ్ఛమైన మనుషులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు కొన్ని మధురమైన జ్ఞాపకాలు మిగులుస్తుందని నేను భావిస్తున్నాను. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.